ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదు అని ప్రభువాక్యం సెలవిచ్చుచున్నది. రేపటి గురించి అంటే రేపు ఏం జరగబోతుంది, రేపు ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని కొంతమంది బాధపడుతుంటారు, చింతిస్తుంటారు. కాబట్టి రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు కదా. కాబట్టి ఈ రోజు గురించే మనం ఆలోచన చేయాలి తప్ప రేపటి గురించి మనం ఆలోచన చేయడానికి వీలు లేదు. ఎందుకంటే పరలోకపు తండ్రి ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. వాటికంటే మనము శ్రేష్ఠులము. దేవుడు మనల్ని పోషిస్తుండగా మనం ఎందుకు చింతించాలి, ఎందుకు బాధపడాలి, ఎందుకు అతిశయపడాలి? కాబట్టి ఈ దినమే మనది, రేపటి దినం మనది కాదు. ఎందుకంటే రేపు ఏం సంభవించునో మనకు తెలియదు కదా. రేపు మనం బ్రతుకుంటామో బ్రతికుండమో కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ దినమునే మనము సంతోషించాలి, ఆనందించాలి. ప్రభువు మనకు ఇచ్చినటువంటి ఈ దినమును బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి తప్ప రేపటి గురించి మనము చింతించడానికి వీలు లేదు, అతిశయపడడానికి వీలు లేదు, దుఃఖపడడానికి బాధపడడానికి వీలు లేదు. కాబట్టి పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు మనకుండగా మనము అతిశయపడడానికి వీలు లేదు. రేపు ఏం సంభవించునో మనకు తెలియదు గనుక మనము ధైర్యంగా ఉండాలి. ఈ దినమే మనది అనుకోవాలి. దేవుడు మనల్ని ఈ దినంన సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానము చదువుకుందాము రండి. మలకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. మానవుడు దేవుని యొద్ద దొంగిలున్న, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగంను ప్రతిష్టార్పణాలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చదవబడినటువంటి వాగ్దానంను మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకేం తెలియజేస్తున్నాడంటే, మానవుడు దేవుని యొద్ద దొంగిలున్న, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమి అని మీరందరూ దశమ భాగములు ప్రతిష్టార్పణాలు ఇయ్యక నా యొద్ద దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచూనే యుందురు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని ప్రభువాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మనుషులు దేవుని యొద్ద దొంగతనం చేస్తున్నారు. ఎలా దొంగతనం చేస్తున్నారు? దశమ భాగములు ఇయ్యక, ప్రతిష్టార్పణాలు ఇయ్యక, కానుకలు సరిగా ఇవ్వక దేవుని యొద్ద దొంగతనం చేస్తున్నారు. కానుకలు కానీ, దశమ భాగములు కానీ, ప్రతిష్టార్పణాలు కానీ అవన్నీ దేవునివి. దేవుని సొమ్ము దేవునికి మాత్రమే ఇవ్వాలి. అలా ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే మన సొంతానికి, మన స్వార్థానికి ఖర్చు చేసుకుంటున్నాం. మన సంసారానికి మనం ఖర్చు చేసుకుంటున్నాం. కాబట్టి ఆ సొమ్ము దేవునిది. కాబట్టి దేవుని సొమ్ము దేవునికి మాత్రమే ఇవ్వాలి. దశమ భాగములు కానీ, ప్రతిష్టార్పణాలు కానీ, కానుకలు కానీ దేవునికి మాత్రమే చెందినవి. మనము ఇయ్యక వాటిని మనము సొంతానికి, మన సంసారానికి మనం ఖర్చు చేసుకుంటున్నాం. అది తప్పు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గర దొంగిలిచూనే ఉన్నారు, కాబట్టి మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని సొమ్ము మనం వాడుకోవడం వలన, కానుకలు, దశమ భాగములు, ప్రతిష్టార్పణాలు మనం వాడుకోవడం వలన మనం శాపగ్రస్తులము అవుతున్నాం. ఇంకా మనం వర్ధిల్లటం లేదు అంటే మనము శాపగ్రస్తులం కాబట్టి మనము వర్ధిల్లటలేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించలేదు, దీవించలేదు అంటే దాని అర్థం ఏంది? మనము దేవుని యొద్ద దొంగిలిచున్నాం కాబట్టి మనం ఇంకా దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మనం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి దేవుని యొద్ద మనం దొంగతనం చేయకుండా దేవుని సొమ్ము దేవునికి కరెక్ట్గా మనం ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. ఈ విషయాన్ని గ్రహించక చాలామంది దశమ భాగములు, ప్రతిష్టార్పణాలు, కానుకలు సరిగా దేవుని మందిరానికి తీసుకురాక దేవుని యొద్ద దొంగతనం చేస్తూనే ఉంటారు. కాబట్టి చాలామంది అనేకులు శాపగ్రస్తులు అవుతున్నారు. కొంతమంది దశమ భాగంలో కరెక్ట్గా ఇస్తున్నారు, ప్రతిష్టార్పణాలు కరెక్ట్గా దేవుని యొద్దకు తీసుకొస్తున్నారు,
కానుకలు దేవుని సన్నిధికి కరెక్ట్గా తీసుకొస్తున్నారు. కానీ మరికొంతమంది ఇవ్వక శాపగ్రస్తులవుతున్నారు. ఇంకా వర్ధిల్లట్లేదంటే ఎలా వర్ధిల్లుతారు? ఇంకా దీవింపబడట్లేదు అంటే ఎలా దీవింపబడతారు? కాబట్టి దేవుని సొమ్ము మనము దొంగతనం చేయడానికి వీలు లేదు. దేవుని సొమ్ము దేవునికి మాత్రమే చెందాలి. మీ కష్టార్జితంలో నుండి దశమ భాగములు కానీ, కానుకలు కానీ, ఇంకా మీ వ్యాపారంలో ఇంకేదైనా లాభం వచ్చినట్లయితే ఆ లాభంలో నుండి కూడా మీరు దశమ భాగంలో ప్రతిష్టార్పణాలు దేవుని సన్నిధికి తీసుకొచ్చి సంతోషంగా ఇవ్వండి. వారు వెదజల్లి అభివృద్ధి పొందిరి, ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చువారు కలరు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మనం అలా ఉండడానికి వీలు లేదు. మనం వెదజల్లే వారిగా ఉండాలి, అభివృద్ధి పొందేవారిగా ఉండాలి. కాబట్టి దేవుడు మనకు ఏం తెలియజేస్తున్నాడంటే, దశమ భాగములు ప్రతిష్టార్పణాలు మీరు దొంగతనం చేయకుండా నా సన్నిధిలోనికి, నా ధననిధిలోనికి తీసుకురండి. మీరు నాకు ఇచ్చి శోధించండి. కాబట్టి మీరు అలా శోధించినప్పుడు మీకోసము ఆకాశ వాకిళ్ళు విప్పి బహు సమృద్ధికరమైన దీవెనలు, ఆశీర్వాదాలు మీ పైన మెండో కుమ్మరిస్తాను అని ప్రభువాక్యం సెలవిస్తున్నది. ఆ విషయాన్ని మనం గమనించకుండా మనం ఏం చేస్తున్నామంటే, దేవునికి చెందవలసిన సొమ్మును దేవునికి ఇవ్వకుండా మనము ఖర్చు చేసుకొని మనం శాపగ్రస్తులం అవుతున్నాము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు వందనాలు తండ్రి. ఈరోజు తండ్రి ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, మేము దశమ భాగంలో కానుకలు, ప్రతిష్టార్పణాలు సరిగా ఇవ్వలేకపోతున్నాము. మా సొంతానికి, మా స్వార్థానికి, మా సంసారానికి మేము ఖర్చు చేసుకుంటున్నాము. మేము శాపగ్రస్తులం అవుతున్నాము. యేసయ్య, మేము అలా ఉండడానికి వీలు లేదు తండ్రి. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరూ దశమ భాగంలో కానుకలు, ప్రతిష్టార్పణాలు నీ మందిరానికి తీసుకొచ్చి నీ సన్నిధిలో నీకు సమర్పించుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలనైనా మీరు తెరవండి. ప్రతి ఒక్కరికి ఆలోచించే గుణాన్ని, జ్ఞానాన్ని, తెలివిని, బలాన్ని, శక్తిని మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేము దశమ భాగంలో కానుకలు, ప్రతిష్టార్పణాలు నీ యొద్ద దొంగతనం చేయకుండా, మేము శాపగ్రస్తులం కాకుండా సహాయం చేయండి. ఈ ఆదివారం నుండి మేము సక్రమంగా కానుకలు, దశమ భాగములు, ప్రతిష్టార్పణాలు సక్రమంగా మీ సన్నిధిలో సమర్పించుటకు సహాయం చేయండి. యేసయ్య, వారు వెదజల్లి అభివృద్ధి పొందిరి, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అని ప్రభువాని వాక్యం సెలవిస్తున్నది. మేము వెదజల్లి అభివృద్ధి పొందేవారిగా ఉండటకు సహాయం చేయండి. కనికరముల దేవా, ప్రేమగల తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నేర్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో మనం సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్నారు కదా. ఈ వాగ్దానం మీకును, మీ కుటుంబంలోకి ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకును, మీ కుటుంబంలోకి తోడై ఉండును గాక.